నమస్కారం జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు సుద్దపల్లి నాగరాజు గారు ఉన్నారు. మీకు జాతక పరంగా ఏ విధమైన డౌట్స్ ఉన్నా స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి గురుగారితో మాట్లాడవచ్చు. గురుగారు నమస్కారం అండి. నమస్తే. గురుగారు ఫస్ట్ కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి జ్యోతి గారు. హలో అండి, నమస్కారం అండి జ్యోతి గారు. నమస్తే మేడం. జ్యోతి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా పాప గురించి అండి. 2004 అక్టోబర్ 30 అండి. అక్టోబర్ 30, 2004. 2004 రాత్రి 1:42 కండి. విజయవాడలో పుట్టింది. ఓకే అండి, పాప గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్తే సార్. అయితే పాప 29 రాత్రి తెల్లవారితే 30వ తారీఖు కనుక పుట్టిందండి. ఓకే అమ్మా. 1:42 రాత్రి. ఓకే. అయితే ఈ పాప జాతకంలో పాప చదువు ఎలా సాగుతుంది, తర్వాత తండ్రి గురించి, తండ్రి స్థానం ఎలా ఉంది, ఆర్థిక పరిస్థితి అసలు బాగాలేదు గురువు గారు. ఈ సంపూర్ణ కాల సర్పదోషం కుజదోషం ఉందమ్మా. ఇక్కడ భాగ్యాధిపతి ధనస్థానంలో ఉన్నప్పటికీ కూడా అది గురువుతో కూడా ఉన్నారు, శుక్రుడితో ఉన్నాడు. గురువుతో ఉంటే పర్వాలేదు, కానీ శుక్రుడు కూడా ఉన్నందువలన ఇక్కడ కుజదోషం ఉండటం, భాగ్యాధిపతి ధనస్థానంలో ఉండటం వలన తండ్రికి కూడా తండ్రి స్థానంలో రాహు కూడా ఉన్నాడు. కాబట్టి సంపూర్ణ కాల సర్పదోషం ఉన్నటువంటి జాతకం. ఈ సంపూర్ణమైనటువంటి కాల సర్పదోషం ఉంది కాబట్టి తప్పకుండా కాల సర్పదోషానికి పూజ చేయించుకోవటం. కుజుడు ఇక్కడ కారకుడు, శుక్రుడితో కూడా ఉన్నాడు. భాగ్యాధిపతి అయినటువంటి స్థానానికి అధిపతి అయినటువంటి కుజుడు 2వ ఇంట్లో ఉండటం మంచిదే, 2వ స్థానంలో. కానీ అక్కడ శుక్రుడితో కూడా కలిసి ఉన్నందువలన, శుక్రుడు నీచ స్థానమై ఉన్నందువలన ఇక్కడ ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఆ కుజదోష పరిహారం చేస్తే తండ్రికి కూడా బాగుంటుంది. అలాగే గురువు గారు మరొక కాల్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి సుశీల గారు. నమస్కారం అండి. సుశీల గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/4/1986. 11/4/1986. 11/4/1986. ఓకే అండి, సమయం తెల్లారగట్ట 4:30 ఏ ఊళ్ళో పుట్టారండి? విజయవాడ అండి. మరొకసారి చెప్పండి. 11/4/1986. ఓకే అండి, గురుగారు మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్కారం సార్. చెప్పండి. మా బాబు వివాహం గురించి అండి. ఈ అబ్బాయి జాతకంలో కూడా సంపూర్ణ కాల సర్పదోషం ఉన్నదమ్మా. లగ్నం కుంభలగ్నం, మేషరాశి, నక్షత్రం భరణి, నక్షత్రం 1వ పాదం. ఈ జాతకంలో వివాహ స్థానాధిపతి అయినటువంటి రవి కుటుంబ స్థానంలోనే ఉన్నాడు, కానీ కాలసర్పదోషంతో నిండి ఉన్నది జాతకం అంతా కూడా. ఇప్పుడు చంద్రమహాదశలో శుక్రుడు జరుగుతూ ఉన్నది. ఇది ఇక్కడ రవి అధిపతి కాబట్టి ఈ జాతకానికి వివాహ సంబంధంగా ఇప్పుడు కుటుంబ స్థానంలో ఉన్నాడు గురు, అంటే 6వ ఇంట్లో ఉన్నాడు గురు. సప్తమ స్థానానికి రావాలి. సప్తమ స్థానానికి గురువు వచ్చే సంవత్సరం జూలై తర్వాత గురువు సప్తమ స్థానానికి, వివాహ స్థానానికి వస్తాడు. ఈ అబ్బాయి జాతక రీత్యా కూడా వచ్చే సంవత్సరం సప్తమాధిపతి అయినటువంటి రవి యొక్క అంతర్దశ వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఆ గురువు యొక్క అనుగ్రహం 2 కలిగినప్పుడు వివాహం జరుగుతుంది. అంటే వచ్చే జూలై తర్వాతనే ఇతని యొక్క వివాహ యోగం అనేది ఉంటుంది. అలాగే గురువు గారు మరొక కాల్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి సాయి లక్ష్మి గారు. మా పాపదండి. పాపది డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/12/1991. రాత్రి 11:07 విజయవాడలోనండి. 1991 రాత్రి 11:07. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. విజయవాడలోనండి. చెప్పండి అమ్మా. మా పాప ఫ్యూచర్ ఎలా ఉంటుందండి? ఇక్కడ ఈ అమ్మాయి లగ్నం సింహలగ్నం, రాశి కర్కాటక రాశి, నక్షత్రం పుష్యమి, నక్షత్రం 2వ పాదం అమ్మ. ఈ జన్మ జాతకంలో సప్తమాధిపతి అయినటువంటి శని 6కి 7కి అధిపతి 6వ ఇంట్లో ఉన్నాడు. ఇక్కడ జన్మ జాతకంలో ఒక శని మాత్రమే బయట ఉండి మిగతా గ్రహాలని రాహుకేతుల మధ్యలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా కుజుడు 4వ ఇంట్లో బుధునితో ఉన్నాడు. కుటుంబాధిపతి అయినటువంటి లాభాధిపతి అయినటువంటి బుధునితో కూడా చేరి ఇక్కడ 4వ ఇంట్లో కుజుడు స్వస్థానమై ఉన్నప్పటికీ కూడా ఇక్కడ జాతకంలో ఇబ్బంది కలుగుతుంది. 4 గ్రహాలు స్వస్థానంలో ఉన్నాయి, జాతకం మంచిదే అని చెప్తూ ఉంటాం. స్వస్థానాల్లో అంటే ఆ దశలు అంతర్దశలు జరిగేటప్పుడు
బాగుంటుంది. ఇప్పుడు బుధుడిలో కూడా శని జరుగుతుంది. ఈ శని యొక్క అంతర్దశ రీత్యా కూడా అందులో సగం బాగోదు, సగం బాగుంటుంది. అది రేపు అక్టోబర్ 19 నుంచి బాగుంటుందమ్మా. కాబట్టి ఆ తర్వాత లాభంలో ఉన్నటువంటి కేతు యొక్క అంతర్దశ కూడా మహాదశ కూడా చాలా చక్కగా ఉంటుంది. తర్వాత శుక్రదశ ఇవన్నీ కూడా బాగుంటాయి. కానీ ఇప్పుడు మాత్రం రేపు అక్టోబర్ 19 నుంచి పాప జాతక రీత్యా బాగుందమ్మా. అలాగే గురుగారు మరొక కాల్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. రమాదేవి గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆగస్ట్ 20 మార్చ్ 20 మార్చి 20 95 మార్చి 20 95 గుంటూరు ఉదయం 10 గంటల 12 నిమిషాలకి. ఓకే అండి, గురుగారు ఉన్నారండి, గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. పిల్ల వివాహమును ఉద్యోగం. ఈ అమ్మాయి జాతకం వృశ్చిక లగ్నం, రాశి వచ్చేసి తులారాశి, నక్షత్రం స్వాతి నక్షత్రం 4వ పాదం. సప్తమ స్థానంలో గురువు చక్కగా ఉన్నాడు. ప్రస్తుతం శని మహాదశ జరుగుతుంది. శని తప్పక దశమ స్థానంలో ఉన్నందువలన ధన పంచమాధిపతి దశమ స్థానంలో శని ఉన్నందువలన శనితో కలిసి ఉన్నందువలన బుధుడు తప్పకుండా శని మహాదశే జరుగుతున్నది. కాబట్టి శని మహాదశ తప్పకుండా అక్కడ ఉద్యోగాన్ని ఇస్తుంది. అలాగే వివాహానికి సంబంధించినంత వరకు కుజుడు అధిపతి, కానీ గురువు కూడా ఇక్కడ ఉన్నాడు. కాబట్టి సప్తమంలో ఉద్యోగం వచ్చిన తర్వాత వివాహం తప్పకుండా ఉంది. ఈ అమ్మాయికి 2018 జూన్ 3 తర్వాత వివాహం ఉంది. ఈలోపు ఉద్యోగం ఉంది, ఉద్యోగానికి ప్రయత్నించామని. అలాగే గురుగారు మరొక కాల్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. జ్యోతి గారు. నమస్కారం అండి. జ్యోతి గారు. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డిసెంబర్ 1 1998. సమయం రాత్రి 12:15. ఏ ఊళ్ళో పుట్టారండి? రామచంద్రపురం. రామచంద్రపురం. ఓకే అండి, గురుగారు ఉన్నారండి, గురుగారితో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే అమ్మా. నమస్కారం. చెప్పండి. ఆరోగ్యం ఎలా ఉంటుందండి? ఈ అబ్బాయి జాతక రీత్యా లగ్నం సింహ లగ్నం, మేషరాశి, నక్షత్రం అశ్విని నక్షత్రం 2వ పాదం. ప్రస్తుతం అష్టమ శని జరుగుతూ ఉన్నది. కాబట్టి కొంత ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉండటానికి గల కారణం రేపు జనవరి వరకు ఉంటుంది. ఇప్పుడు శుక్ర మహాదశలో కూడా శని జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇది అయిన తర్వాత ఆయనకి బాగుంటుందమ్మా. అంతవరకు కొద్దిగా ఓపికగా ఉండాల్సింది పరిస్థితి. ఇక్కడ జాతకంలో కూడా కుజదోషం ఉన్నది. కుజదోష పరిహారం చేసుకోవటం చాలా మంచిది. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళమనండి. ఆరోగ్యము ఈ దోషము రెండూ కూడా తగ్గుతాయి. అలాగే గురుగారు మరొక కాల్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. హలో అండి, కృష్ణకుమారి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా పేరు కృష్ణకుమారి అండి. 1 నా గురించేనండి. టీవీ చూస్తూ మాట్లాడకూడదండి. 1/5/65. సమయం చెప్పండి. మధ్యాహ్నం 12 గంటలకండి తెనాల్లో. మధ్యాహ్నం 12 గంటలకు తెనాల్లోనండి. ఓకే అండి, గురుగారు ఉన్నారని గురుగారితో మాట్లాడండి. 12 గంటలకండి మధ్యాహ్నం. నమస్కారం అండి గురుగారు. నమస్తే అమ్మా. ఎంత సమయం వేస్ట్ అయిపోయిందో తెలుస్తుందా మీరు టీవీ చూడటం వల్ల? మీరు టీవీ చూడటం వల్ల ఎంత సమయం వేస్ట్ అవుతుందో మీకు అర్థమవుతుందమ్మా. నా గురించి నాకు ఆరోగ్యం సరిలేదని తెలుసుకుందాం అనుకున్నాను. మరి తెలుసుకోవాలనుకున్నప్పుడు అక్కడ టీవీ సైలెంట్గా పెట్టుకోవాలమ్మా. మీరు ఆ టీవీని ఎందుకు ఇక్కడికి వినిపిస్తున్నాయి? మిమ్మల్ని అరవకూడదు ఏమన్నా అంటే ఆ గురువుగారి కోపం అని మమ్మల్ని అంటారు. మీరు చేసే తప్పు మీకు అర్థం కావట్లేదు. ఎవరైనా సరే ఫోన్ చేసినప్పుడు టీవీ వాల్యూమ్ చక్కగా తగ్గించుకొని ఆ చక్కగా ఫోన్లో మాట్లాడండి. టీవీలో ఎందుకు వింటారు మీరు? ఎందుకంటే ఇక్కడి నుంచి శాటిలైట్కి వెళ్ళి శాటిలైట్ నుంచి మీ కేబుల్కి వచ్చేదానికి కనీసం కొన్ని సెకండ్స్ తేడా ఉంటుంది. అది వేస్ట్ అయిపోతుంది అనవసరంగా. ఇక్కడ మీరు తెలుసుకోవాలనుకున్న కూడా తెలుసుకోలేకపోతారు. కట్ అయిపోయింది అనుకోండి లైను, మీరేం చేయలేరు, కాల్ కలిసి కూడా. ఇక్కడ లగ్నం వచ్చేసి కర్కాటక లగ్నం, రాశి వచ్చి మేషరాశి, నక్షత్రం భరణి నక్షత్రం 1వ పాదం. ఇప్పుడు అష్టమ శని యొక్క ప్రభావం జరుగుతూ ఉన్నది. 2వ ఇంట్లో కూడా ఇక్కడ శని యొక్క కుజదోషం ఉన్నది. దశమాధిపతి 2వ ఇంట్లో ఉండటం కూడా అంత మంచిది కదా. పరివర్తన యోగం ఉన్నది కాబట్టి అది పర్వాలేదు. ఈ జాతకంలో అష్టమ శని దోషానికి పరిహారం చేసుకోండి. దానివల్ల ఆరోగ్య సంబంధమైనటువంటి దోషాలు తగ్గుతాయి.
అలాగే గురువుగారు మరొక కాల్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే అండి, ఇప్పుడు మరి ఎలా ఉన్నది జాతకం వచ్చి తెలుసుకోవడం కోసం అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/7/1969 అండి. ఉదయం 6 to 7 మధ్యలోనండి. 6:30 to 7, 6 to 7 మధ్యలోనండి కరెక్ట్ టైం. ఓకే అండి, ఏ ఊర్లో పుట్టారు? మరి వచ్చండి రాపర్తి అండి, పిఠాపురం తాలూకాలో రాపర్తి అనే గ్రామంలో పుట్టానండి. పిచ్చివాడ డిస్ట్రిక్ట్ అండి. ఓకే అండి, గురువుగారు ఉన్నారండి, గురువుగారితో మాట్లాడండి మీ సమస్య గురించి. చెప్పండి సార్. నమస్తే అండి గురుగారు. నమస్తే అండి. సార్ ఎలా ఉంది సార్ అది గ్రహ పరిస్థితి అది మాది ఎలా ఉంది? కుజమహాదశ జరుగుతుంది మీకు. కుజుడు పంచమ స్థితిలోనే ఉన్నాడు ఇక్కడ, పంచమంలో వక్రించి తన స్వస్థానంలో ఉన్నాడు ఇక్కడ. రేవతి నక్షత్రం అయితే గురువు యొక్క అనుగ్రహం కూడా ఇక్కడ చక్కగా ఉంది. సప్తమ స్థితిలో ఉండి చూస్తూ ఉన్నాడు. గురువులో ఇక్కడ కుజుల్లో రాహు జరుగుతుంది. అయితే ఈ రాహు భాగ్యరాశిలో చంద్రుడితో కూడా ఉండటం వలన ఏదైనా ఉన్నా కూడా పూర్వీకులది ఇప్పుడు అనుభవించడం, దానికి ఎవడో ఒకటి అడ్డుపడుతూనే ఉంటాడు అనమాట. ఒకవేళ ఉంటే అక్కడ ఉండదు, మిగలదు ఏమి, ఒకవేళ ఉన్నా కూడా. అయితే మనకున్నటువంటి ఐశ్వర్యాన్ని కూడా మనం అనుభవించలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఇక్కడ రవి బుధుల యోగం ఉన్న అది 12వ స్థానంలో ఉంది. శుక్రుడు మాత్రం లాభంలో ఉన్నాడు, గృహం వాహనం ఇలాంటి సౌకర్యాలకు సంబంధించి. కానీ 10వ స్థానాధిపతి పంచమాధిపతి పంచమంలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ జాతకంలో మీరు ఏదైనా పని చేయాల్సి వస్తే మాత్రం తప్పకుండా మీ పిల్లల పేరు మీద పెట్టుకొని మీ పని చేస్తే బాగుంటుంది. వచ్చే జూలై నుంచి చాలా బాగుంది. అంతవరకు మాత్రం కొంచెం స్తబ్దతగానే ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి స్వామివారిని ఆరాధన చేయడం వల్ల మనకున్నటువంటి సమస్య పెద్దది అవ్వకుండా చిన్నదాంతో పోతూ ఉంటుంది. అలాగే గురువుగారు మరొక కాల్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఏప్రిల్ 1993. సమయం అండి? 2:30 మధ్యాహ్నం. ఓకే అండి, ఏ ఊర్లో పుట్టారు? లక్ష్మీపురం అండి, కృష్ణా జిల్లా. చెప్పండి అమ్మా. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. నా వివాహం గురించి తెలుసుకుందామనండి చేశాను. ఇక్కడ మీ జాతకంలో అమ్మ సింహలగ్నం, కుంభరాశి, నక్షత్రం వచ్చేసి పూర్వాభద్ర నక్షత్రం 2వ పాదం. జాతకంలో సప్తమ శనిచంద్రుల యోగం కలిగి ఉన్నప్పటికీ కూడా అష్టమ కుటుంబాధిపతి అయినటువంటి బుధుడు అష్టమంలో నీచవంగ రాజయోగంలో ఉన్నటువంటి జాతకం. అయితే ఈ జాతకంలో అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నప్పటికీ కూడా ఈ అష్టమ బుధుడు 12వ ఇంట్లో ఉన్నటువంటి కుజుడు ఇవి కొద్దిగా దోషాన్ని ఇస్తాయి. ఈ కుజుడికి బుధునికి ఇబ్బంది ఉంది కాబట్టి తప్పకుండా హనుమంతుడి యొక్క గుడికి వెళ్ళండి, హనుమాన్ చాలీసా చదువుకోండి. ఇప్పుడు శని మహాదశలో కుజుడు జరుగుతున్నాడు, ఇది అనుకూలంగా లేదమ్మా. వచ్చే ఏప్రిల్ నుంచి మీకు అనుకూలత ఉంటుంది. ఏప్రిల్ తర్వాత వచ్చే శ్రావణ మాసం అయితే మీకు వివాహానికి ఇంకా అనుకూలంగా ఉంటుంది. అలాగే గురువు గారు మరొక కాల్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి సూచన గారు. చెప్పండి సార్. మా వారి పేరు అనురాధ నక్షత్రం అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. కుంభరాశి. డేట్ ఆఫ్ బర్త్ 1971 అండి. 1971 అండి. అనురాధ నక్షత్రం అండి మా హస్బెండ్ పేరు. సుజన గారు. అమ్మా మిమ్మల్ని ఏం అనట్లేదు, మీ ఆయన పేరు అనురాధ నక్షత్రం కాదు, మీ వారి పేరు ఏదో ఉంటుంది. మా వారి పేరు నరేంద్ర అండి. మరి అనురాధ నక్షత్రం అని చెబుతారు, అది నేను చెప్తాను నక్షత్రం ఏందన్నది. మీరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, డేటు, నెల, సంవత్సరం చెప్పండి. 1971 సార్. సంవత్సరం అది, డేటు డేట్ జూలై 2 అండి. మరి అది చెప్పాలి. 2 జూలై 1971. ఎన్ని గంటలకి? ఎర్లీ మార్నింగ్ సార్. ఎర్లీ మార్నింగ్. ఏ ఊర్లో పుట్టాడు ఆయన? అది తిరువూరు దగ్గర గొల్లగూడు అని పల్లెటూరు సార్. ఏ ఊరు? తిరువూరు దగ్గర. తిరువూరు, ఓకే. కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా సార్, గొల్లగూడు అండి. చెప్పండి అమ్మా. సార్ మా వారికి బిజినెస్ చేసిన వాళ్ళమండి. మీ వారిది 2 జూలై 71 అనురాధ నక్షత్రం కాదమ్మా, వాళ్ళు పేరు పెట్టారు కాబట్టి ఆ పేరు ప్రకారంగా నా అనే లెటర్తో పేరుంది కాబట్టి ఆయనకి అనురాధ అనుకుని ఉంటారు మీరు. కామన్గా ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అయితే మాత్రం చిత్తా నక్షత్రం వస్తుంది. చిత్త 2వ పాదం, కన్యా రాశి. ఇక్కడ లగ్నంలో వీళ్ళకి
మీకు చాలామందికి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఏదో రిజిస్టర్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మాత్రం ఇవ్వద్దు, మీకు తెలియకపోతే మాత్రం. తెలిస్తేనే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. పేరు ప్రకారం అనురాధ నక్షత్రం వస్తుందని నేను అనురాధ నక్షత్రం పేరు చెప్తే అది కుదరదు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్ట్గా లేదనుకోండి, మీరు చెప్పి కూడా నేను చెప్పి కూడా ప్రయోజనం ఉండదు. బట్ ఇది కరెక్ట్ అయితే డేట్ ఆఫ్ బర్త్. ఈ జాతకంలో లగ్నం వచ్చేసి మిథున లగ్నం, రాశి కన్యా రాశి, చిత్తా నక్షత్రం 2వ పాదం. లగ్నంలో రవి బుధులు శుక్రుడు, 2వ ఇంట్లో కేతు, 4వ ఇంట్లో చంద్రుడు, 6వ ఇంట్లో గురువు, అష్టమ కుజ రాహువులు, 12వ ఇంట్లో శని ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం శని మహాదశ జరుగుతుంది. అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని 12వ ఇంట్లో ఉన్నాడు. అష్టమాధిపతి అయి 12వ ఇంట్లో ఉండటం మంచిదే, కానీ భాగ్యాధిపతి అయి 12వ ఇంట్లో ఉండటం అంత మంచిది కాదు. వ్యయాధిపతి యొక్క అంతర్దశ జరుగుతూ ఉన్నది. వ్యయంలో ఉన్న శని యొక్క మహాదశ జరుగుతున్నది. కాబట్టి ఇది ఈ దశాంతర దశలు కొంత హెల్త్ వైజ్గా కానీ ఆరోగ్య సంబంధంగా అంటే ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలను కూడా ఇబ్బంది కలుగజేస్తుంది, భాగ్యస్థానం కూడా. కాబట్టి ఇది మొన్న జనవరి 12 నుంచి వచ్చింది. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వచ్చే 12 దాకా, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 12 దాకా. ఆ తర్వాత నుంచి అది అనుకూలంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి పర్వాలేదు. శివాలయానికి వెళ్ళమనండి. అంతవరకు ప్రతిరోజు కూడా నిత్యం శివుణ్ణి దర్శించడం ద్వారా మేలు జరుగుతుందమ్మా. అలాగే గురువుగారు మరొక కాల్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి, రణధీర్ గారు. నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీది. 11/3/1993. 11/3/93. సమయం 6:18 సాయంత్రం. ఏ ఊరు పుట్టారు? నెల్లూరు. ఓకే అండి, గురుగారు ఉన్నారండి, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. సార్ నాకు జాబ్ ఎప్పుడు వస్తుంది చెప్పండి, చెప్తారా? ఇక్కడ మీ ఉద్యోగ స్థానానికి అధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమంలో ఉండిపోయి ఉన్నాడమ్మా. ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ వక్రించి అష్టమంలో ఉన్నాడు. ఉద్యోగ స్థానంలో కేతువు నీచ స్థితిలో ఉన్నాడు. ప్రస్తుతం గురు మహాదశలో చంద్రుడు జరుగుతున్నాడు. చంద్రుడు వ్యయాధిపతి. ఇక్కడ గురువు కూడా పంచమ అష్టమాధిపతి. అయితే గురు శుక్రుల యొక్క సమదృష్టి ఉంది. గురు శుక్రులు ఇద్దరూ కూడా వక్రించి ఉన్నటువంటి జాతకం. బుధుడు కూడా వక్రించి ఉన్నాడు ఈ జాతకంలో. ఉద్యోగానికి సంబంధించినంత వరకు ఇక్కడ వచ్చే జూలై 16 వరకు నువ్వు వెయిట్ చేయాల్సిందేనమ్మా. అలాగే గురువు గారు మరొక కాల్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి, సత్యవతి గారు. సార్ నమస్కారం అండి. మా అబ్బాయి గురించి ఓకే అండి. 20/12/77 ఉదయం 6:30 అండి. ఓకే అండి, ఎవరు పుట్టారు? నెల్లూరు. ఏమంటే అబ్బాయికి సార్ చెప్పారు ఇంత బాధ లేకుండా వస్తుందని, వచ్చింది బాగుంది. మళ్ళీ బండి మీద నుంచి పడ్డాడు. టైం వస్తుంది ఇప్పుడు, ఎప్పుడు బాగుంటది అది గురుగారితో అడగాలని. ఇక్కడమ్మా అష్టమ శని జరుగుతుంది. ఈ అష్టమ శని ప్రభావం వల్ల ప్రమాదాలు జరుగుతాయని కూడా అంతకుముందు చెప్పున్నాను. మీరు అదే ఇప్పుడు జరిగింది. టైం బాగుందండి. వచ్చే జనవరి 30 వరకు కూడా ఆయన జాతకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ 30 తర్వాత నుంచి ఆయనకి బాగుంటుంది. అంతవరకు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. అలాగే గురువు గారు మరొక కాల్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి, జయ గారు. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా డాడీ గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ లేదండి. డేట్ ఆఫ్ బర్త్ లేకుండా జాతకం రాదమ్మా. మీది ఉంటే ఇవ్వండి, మీ ఫాదర్ గురించి చెప్తాను. 4991 4991 మార్నింగ్ 6:35 అండి. ఏ ఊర్లో పుట్టారమ్మా? కాకినాడ అండి. చెప్పండి, మీ ఫాదర్ గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే జాబ్స్ లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ప్రమోషన్ రావట్లేదు. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉన్నాయండి. మీ జాతకంలో కూడా తండ్రి కారకుడు అయినటువంటి కుజుడు ఇక్కడ 2వ ఇంట్లో ఉన్నాడమ్మా. అక్కడి నుంచి తీసుకున్నా కూడా శని అధిపతి అవుతాడు, శ్రమకి కారకుడు అవుతాడు ఆయన జాతకంలో. ఇప్పుడు శని మహాదశే జరుగుతూ ఉన్నది మీ జాతకరీత్యా కూడా. కాబట్టి ఈ అక్టోబర్ 16 వరకు కూడా అంత అనుకూలత లేదు. ఈ అక్టోబర్ 16 నుంచి ఆయనకి అనుకూలత ఉంటుంది. కాబట్టి కొద్దిగా సైలెంట్గా ఉండటమే మంచిదమ్మా.
అలాగే గురువుగారు మరొక కాల్ ఉన్నారండి. హలో నమస్కారం అండి రాజు గారు. నమస్కారం మేడం. మా అక్కయ్య గారి అబ్బాయి గురించి అండి. అక్టోబర్ 3, 1995 అండి. నైట్ 9 గంటలకు పుట్టాడండి. ఓకే, ఏ ఊర్లో పుట్టారు? కడపలో పుట్టాడండి. ఈ అబ్బాయి చదువు లేదండి, పేరెంట్స్ ను కూడా కొంచెం తిడుతూ ఇలా ఉంటాడు. ఎలా ఉంటది, ఎప్పటి నుంచి మంచిగా ఉంటాడండి? గురుగారితో మాట్లాడు. ఈ డేట్ ఆఫ్ బర్త్ అబ్బాయిదేనమ్మా? 3 అక్టోబర్ 95 రాత్రి 9 గంటలేనా? అవును సార్, అవును గురుగారు. ఈ జాతకంలో ఏమ్మా చెప్పండి. ఈ అబ్బాయి బాగా చిరాకు పెడుతున్నాడండి, మెంటల్ గా కొంచెం అప్సెట్ గా ఉంటున్నాడు. ఇక్కడ జాతకంలో అమ్మ రాహు మహాదశ జరుగుతుంది. కుజరాహులు కలిసి 6వ ఇంట్లో ఉన్నారు. దానికి గల కారణం అతనిదేమీ తప్పు లేదు. ఈ జాతకరీత్యా ఈ రాహు మహాదశ 2028 వరకు కూడా ఉంటుంది. 2028 అంటే ఆల్మోస్ట్గా ఇంకా 12 సంవత్సరాల కాలం. ఈ 12 సంవత్సరాల కాలం అతని జాతకంలో ఏమంటారంటే అదొక ఇబ్బందికరమైనటువంటి రోజులు. కానీ సమస్త జ్ఞానాన్ని ఈ 12 సంవత్సరాల్లోనే నేర్చుకుంటాడు. జాతకంలో పంచమ స్థితిలో రవి, బుధ, శుక్రులు, శుక్రుడికి నీచభంగ రాజయోగం, 6వ ఇంట్లో కుజరాహులు, సప్తమ గురు, తర్వాత 9వ ఇంట్లో చంద్రుడు, 10వ ఇంట్లో శని వక్రించి, 12వ ఇంట్లో కేతు. జాతకంలో 6వ ఇంట్లో ఉన్న ఈ కుజరాహులు ఉండటం, 6వ ఇంట్లో ఉన్నటువంటి రాహు యొక్క మహాదశ నడుస్తూ ఉన్నందువలన విపరీతమైనటువంటి కోపం ఉంటుంది. ఆ కోపాన్ని చాలా జాగ్రత్తగా మనం అధ్యయనం చేయాలి తప్ప మన ఇష్టం వచ్చినట్టుగా మనం మాట్లాడితే వాడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలాంటి స్థితిని ఇస్తుంది ఆ రాహు. ఎందుకంటే ఆరోగ్య స్థానంలో ఉన్నటువంటి రాహు, నాడీ వ్యవస్థ మీద పనిచేసేటువంటి రాహు మానసికమైనటువంటి స్థితిగతులకు కారణమవుతాడు. కాబట్టి అందులో కూడా రాహు చిత్తా నక్షత్రంలో ఉన్నాడు. విపరీతమైన కోపం రాకుండా ఎలా ఉంటుందమ్మా? కాబట్టి నిదానంగా మాట్లాడవలసినటువంటి పరిస్థితి. కానీ ఈ జాతకానికి సంబంధించి ఫ్యూచర్ మాత్రం రాహుదశ వరకు మాత్రం బాగోదు. పక్కా మీకు నేను చెప్తున్నాను. గురుదశ వచ్చిన దగ్గర నుంచి ఆ గురుదశ, శని దశ చాలా అమోఘంగా ఉంటుంది. కాకపోతే ఇతని జాతకంలో గురుదశ అంటే ఇంకా కూడా 12 సంవత్సరాలు అంటే కొద్దిగా కష్టమే. అయినా కూడా 12 ఏళ్ళు బాలేదు. ఆయనకి విశ్వాసం భగవంతుడే కలిగిస్తాడు. ఆ తర్వాత ఆయన చాలా మంచి స్థితికి మారేదానికి అవకాశం ఉంటుంది. ఈ రాహుదశకు మాత్రం తప్పకుండా దుర్గా గుడికి కానీ లేదా కాలభైరవుని గుడికి కానీ వెళ్తే ఇతనికి వర్కౌట్ అవుతుందమ్మా. అలాగే గురువు గారు మరొక కాల్ ఉన్నారండి. హలో నమస్కారం అండి సుధాకర్ గారు. మరొకసారి చెప్పండి. 9-5-5-72 సమయం ఏ ఊర్లో పుట్టారండి? వరంగల్. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పండి సార్. మీ జాతకంలో ఇక్కడ ఆర్థిక సమస్యకు గల కారణం చాలా చక్కగా ఉంది సార్. వాస్తవానికైతే ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వినరు మీరు ఈ వయసులో కూడా. ఇంకా ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వినవలసినటువంటి స్థితి. సప్తమ స్థానంలో గురువు అద్భుతంగా ఉన్నాడు. ఈ గురు హంస మహాపురుష యోగాన్ని ఇస్తాడు. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి జీవిత స్వామి యొక్క ఏమంటారంటే అనుమతి లేకుండా మీరు చేసే ఏ పని వలనైనా సరే మీకు నష్టం ఏర్పడుతుంది. ఇప్పుడు కేతు మహాదశలో రాహు జరుగుతుంది. వచ్చే జూలై వరకు కూడా బాగలేదు మీకు. వచ్చే జూలై తర్వాత నుంచి మీకు ఆవిడ యొక్క ఆలోచన వల్ల కావచ్చు, వాళ్ళ యొక్క ప్రేమాభిమానాల వల్ల కావచ్చు మీకు బాగుంటుంది మీ జాతకరీత్యా. అక్కడి నుంచే మీకు యోగకారకంగా ఉంది. ఈలోపు మాత్రం వచ్చే జూలై వరకు కొంత బాగా నలిపేస్తుంది. కాబట్టి భగవంతుని వేడుకోవటం తప్ప మీరు ఏమి చేసేదానికి అవకాశం లేదు. అలాగే గురువు గారు ఇక్కడి వరకు వచ్చి కాలర్స్ యొక్క సందేహాలు తీర్చారు. ధన్యవాదములు. నమస్తే. ఇది వాళ్ళ జన్మకుండలి కార్యక్రమం. నమస్కారం.